ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము ఆత్మలోని శాంతము అని అభయము ఆత్మలోని శాంతము. సర్వులకి సంవత్సరానికి నమస్కారం అండి. 70వ రోజు న్యూ ఎనర్జీ. నిన్నటి జ్ఞానానికి ఇది కంటిన్యూషన్. రేవతీదేవి గారు మనకి ఏం చెప్తున్నారో చూద్దామా. భూమి మీదకి రాకముందు మనం సృష్టికర్తలుగా ఉండినాం కాబట్టి భూమి మీదకి వచ్చాక మన పరిస్థితి చూసుకునేసరికి మన మూలంలో మనకే చిరాకేసింది. గతంలో ఎప్పుడు బహిర్ముఖ ప్రకటన మాత్రమే చేశాం. మనకు చిరాకు బాధ ఎందుకు కలిగిందంటే భూమి మీద మనం ఏర్పరచుకున్న పరిమితులను దాటిపోలేనట్లుగా కనపడుతుంది. గతంలో ఇటువంటి పరిమితులు లేవు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. మన జీవన గ్రంథంలోని అధ్యాయాలన్నీ పూర్తి చేశాము. కొత్త గ్రంథాన్ని మొదలు పెట్టాము. ఈ కొత్త గ్రంథంలో ఉన్నవన్నీ ఖాళీ పేజీలే. మనం వాటిని ఇంకా వ్రాయాలి. మన న్యూ ఎనర్జీ ఇంట్లో ఎన్నో జరుగుతున్నాయి. పెయింటింగ్ బ్రష్ తీసుకుని ఒక గీత గీయటంతో ఎనర్జీ ఏర్పడడానికి నాంది పలుకుతున్నాం అన్నమాట. దీనివల్ల ప్రకంపన పుడుతుంది. ఆ ప్రకంపన వృద్ధి అవటం మొదలు పెడుతుంది. మనం బ్రష్తో గీత గీయనంత వరకు అంత తటస్థంగా ఉంటుంది. మొదటి గీత మనం గీయగానే అంత ప్రారంభమవుతుంది. గీత గీయటం వల్ల చాలా లోతుల్లో ఎనర్జీ పనిచేయటం మొదలు పెడుతుంది అన్నమాట. ఈ ఎనర్జీలు మన న్యూ ఎనర్జీ ఇంటి నుంచి వస్తాయి. వాటికి మన రోజా ఫలాన్ని అంటే దివ్య వాంఛను జోడిస్తాము. మనం పెయింటింగ్తో గీసిన గీత నుంచి వెలువడే ప్రకంపనకు ఇది మరింత దోహదపడుతుంది. ఇలా ఏర్పడిన ఈ నూతన సృష్టికర్త ఎనర్జీలో విస్తరింపు చేసే లక్షణం ఉంటుంది. నేలల్లోకి రాయి విసిరినప్పుడు అలలు ఎలాగైతే విస్తరిస్తాయో అదే విధంగా దీనివల్ల ఎనర్జీ అలలు ఏర్పడి ఆ ఎనర్జీ అలలు మన ఇల్లంతా వ్యాపిస్తాయి. సో మాస్టర్స్, ఇక్కడ ఒక గీత ఒక బ్రష్ గురించి ఉదాహరణగా చెప్పినప్పుడు ఇంత ఎనర్జీ వైబ్రేషన్ పుడుతుంది అని తెలియజేసినప్పుడు అసలు మనం ఒక మాట మాట్లాడినప్పుడు ఎంత వైబ్రేషన్ స్ప్రెడ్ అవుతుంది, ప్రొడ్యూస్ అవుతుంది ఒక్కసారి ఆలోచించాలి. ధ్యానం చెయ్యని వాళ్ళకి ధ్యానం చేసే వాళ్ళకి తప్పనిసరిగా తేడా ఉంటుందండి. ఎందుకంటే మెడిటేషన్ చేసే వాళ్ళు వన్ సార్ట్ ఆఫ్ ఎనర్జీస్లో ఎప్పుడూ ఉంటూ ఉంటారు. ధ్యానం చెయ్యని వాళ్ళంటే వాళ్ళ ఎనర్జీస్ మారిపోతూ ఉంటాయి. మేబీ ధ్యానంలో ఉన్న వాళ్ళు కూడా పెరిగే ఎనర్జీస్కి అప్ అండ్ డౌన్గా ఉన్నా కూడా బట్ ఒక లెవెల్లో మాత్రం అలా చేసే సాధన బట్టి కంటిన్యూ అయిపోతూ ఉంటారు కాబట్టి వాళ్ళ మాటకి వైబ్రేషన్ ఎక్కువండి. సో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇటీవల వస్తున్న పరిస్థితుల్ని ఏ మెడిటేటర్ కూడా ప్రస్తావించకూడదు. వాక్ క్షేత్రాన్ని అస్సలు వినియోగించకూడదు. ఎందుకంటే మన మాటకి శక్తి ఎక్కువ. ఇటు అంత పోయింది అనటానికి ప్రకృతి నియమాన్ని ఉల్లంఘిస్తున్నామేమో, లేదు ఏంటిది అనటానికి మనము అసలు అది కరెక్టా కాదా అనేది మనకి తెలుసో తెలియదో. అసలు అందుకనే మౌనం చాలా బెస్ట్ అండి. అందుకే పత్రి గారు తెలిస్తేనే మాట్లాడండి, లేకపోతే వద్దంటారు. మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకే పదాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను చేస్తా 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 అంటుంటారు ఊరికే కొంతమంది. అదే మాట వాళ్ళకే ప్రొడ్యూస్ అవుతుంది. లేదా అదే మాట ప్రకంపనం వేరే వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి అలా జరిగి ఆ కర్మను కూడా వీళ్ళు పోగు చేసుకోవాల్సి వస్తారు. ఇదంతా అవసరమా అండి? మన మూటనే మనం తరిగించుకోలేకపోతున్నాం. మన మూటల్నే మనం పెంచుకోలేకపోతున్నాం. ఇంకా వేరే వాళ్ళ మూటల్ని ఎలా పెంచుతాం, వేరే వాళ్ళ మూటల్ని ఎలా ఖాళీ చేస్తాం. సో వాక్ క్షేత్రం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అలానే ఎవరైనా ఒక మంచి పొందారు అని చెప్పినప్పుడు మన హృదయపూర్వకంగా స్పందిస్తే ఆ స్పందనపు వైబ్రేషన్ మన శరీరాన్నే ఒక వికసింపచేస్తుంది. మన ఆత్మని, మనస్సుని, బుద్ధిని కూడా వ్యాకోపింపచేస్తుంది, వికసింపచేస్తుంది. సో అభినందించటము, ప్రోత్సహించటం అనేది అలవాటు చేసుకోవాలండి. ఈర్ష్య, ద్వేషము, అసూయ ఈ మూడు
ఎప్పుడైతే త్రిమూర్తులుగా మనం ఉంటామో మన క్యారెక్టర్ అంతా కూడా స్మాష్ అయిపోతుంది. ఎప్పుడైతే అభినందించటము ప్రోత్సహించటం అనేది అవలంబిస్తూ ఉంటామో ఎదుటి వాళ్ళు ఎదుగుతారు, మనం కూడా ఎదుగుతూ ఉంటామండి. ఏం పోయిందండి? వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఒక యూనివర్సల్లా ఎవరికి అర్థం కాని ఒకటి ఉంది. ఎప్పుడైనా ఎదుటి వాళ్ళు బాగుపడినా ఆ బాగులో మనము భాగస్వాములు అవుతాము. ఎందుకంటే వాళ్ళకు ఆనందాన్ని వ్యక్తీకరిస్తారు. ఆ ఆనందపు వైబ్రేషన్ ప్రొడ్యూస్ అవుతుంది, నేచర్కి పాస్ అవుతుంది. ఆ నేచర్లో మనం కూడా ఉన్నాం కదా, ఆ సంతోషపు వెలువ మనకు కూడా వ్యాపిస్తుంది. దయచేసి ఈ న్యూ ఎనర్జీ అంటూ ఇది మార్చుకోవాలి, అది మార్చుకోవాలి, ఇదైపోతుంది, అదైపోతుంది, భూమిలో ఇదవుతుంది, ఆకాశంలో అదవుతుంది, యూనివర్సల్ అదవుతుంది, గ్రహాల్లో ఇదవుతుంది, ఇవన్నీ అవ్వేవి అవ్వక మానవండి. వాటి పని ఎప్పుడు ఎవరి ప్రేరణ అక్కర్లా, ఎవరు ఏం తెలియచేయక్కర్లా, అవి జరిగిపోతూ ఉంటాయి. ఎంత తెలుసుకుంటున్నా త్రిమూర్తి అవతారం మాత్రం తప్పట్లేదు కదా. సో మనము మన గుణాలని తప్పనిసరిగా మార్చుకోవాలి. ఏది మారినా కూడా మనం ఇక్కడికి వచ్చి ఇక్కడ గుణాలను గనక పెంచుకుంటే అవి తుంచుకోకపోతే ఇవేవి మనం తీసుకోలేము. ఎందుకంటే ఈ మన భావాలు ఒక పొరలా మనకి ఆ ఎనర్జీస్ మన లోపలికి రావడానికి అడ్డుపడిపోతూ ఉంటాయి, అడ్డుతెరలాగా. ముందు మనల్ని మనం శుభ్రం చేసుకోవటానికి ప్రయత్నిద్దాము. ఎవ్వరికి ఏది ఇవ్వరు, చెయ్యరు. ఇది కరెక్ట్ అండి. ఎవరో ఏదో ఎవరికో చేశారు, ఇచ్చారు అనుకోవటము అదేంటంటే ఒక తాత్కాలికమైన కృతజ్ఞత భావం మాత్రమే. ఈ భూమి మీదకి మనం వచ్చినప్పుడు ప్రతిదీ ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా మనకు అందించాలని మనం రాసుకొచ్చామో అది వాళ్ళు అక్కడ అందించి తీరుతారు. సో అయినా కూడానండి ఇది ఒక ప్రణాళిక అయినా కూడా మనము కృతజ్ఞత అనేది, ఆనందం అనేది, అభినందించటం అనేది, ప్రోత్సహించటం అనేది, క్షమించడం అనేది, కోరడం, క్షమించడం అనేది అవలంబించినంత కాలం అనారోగ్యం అనేది భూతద్దంలో పెట్టినా కనిపించదు. ఇంత అనారోగ్యం పాలవుతున్నాము అంటే మేబీ అండి ఫుడ్ కెమికల్స్తో నిండి ఉండబట్టి కూడా మెయిన్. అయినా కూడా మన లోపలి భావాలు కూడా మనల్ని రోగాలు పాలు చేస్తున్నది. సో ఒక ఎనర్జీ, ఒక ప్రకంపన స్థాయి స్థితి ఎంత ఉంటుందో తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాము. మన మాట బయటకు వచ్చేటప్పుడు అది కాంతిగా మారిందా, అదేమన్నా వైబ్రేషన్ సృష్టించిందా, అది ఎవరిలోన్నా మార్పు తెచ్చిందా, మనం అక్కడ మాట్లాడేసి వెళ్ళిపోయినాక అక్కడ ఎవరన్నా వచ్చి ఉన్నప్పుడు వాళ్ళకి ఏదన్నా ఆందోళన కలిగించిందా, ప్రశాంతత కలిగించిందా, మనం అన్నీ తెలుసుకోవాలి. ఇప్పుడు ఈశాన్యం గదిలో దేవుడు ఎందుకున్నాడండి? ఎందుకంటే మనం అక్కడ కూర్చొని పూజలు చేస్తూ ఉంటాం కాబట్టి అక్కడ అంతా మంచే, చెడు ఆలోచించాం. కాకపోతే కొంచెం కోరికలు ఇస్తూ ఉంటుంది. సో ఆ కర్పూరం మీద అదంతా తరిగిస్తుందేమో. మన ఇంట్లో ఎనర్జీగా ఉండే ప్లేసు ఈశాన్యం మూల, అందుకే దేవుణ్ణి అక్కడ పెట్టారు. అక్కడ మనం కూర్చొని మంచి కోరుతాం కాబట్టి ఇది ఈశాన్యము అని అక్కడ దేవుణ్ణి పెట్టి మనం అక్కడ ఒక మంచిని ప్రార్థించేది, ఏదో ఒక ప్రశాంతత కలిగించే విధానం అక్కడ జరగటం వల్ల. అలానే మనం రోజు ధ్యానం చేసే ప్లేస్ ఉంటుంది చూడండి, అక్కడ మీరు గమనించుకుంటే కనుక వేరే వాళ్ళు వచ్చి అక్కడ ధ్యానం చేస్తే ఇక్కడ అన్ని చోట్ల కన్నా ఇక్కడ హెవీ ఎనర్జీగా ఉందంటారు. నా హస్బెండ్ అండి రోజుకి 4 or 3 times చేస్తూ ఉంటారు. అండ్ ఒక టైం టేబుల్ ఎవ్రీడే అనేది. ఒకరోజు నాకు చాలా పెయిన్స్గా ఉందండి, అంటే నా ప్లేస్ పిరమిడ్ కింద వెళ్ళి ఎందుకో ఆయన ప్లేస్లో కూర్చున్నాను, మ్యూజిక్ పెట్టుకొని మెడిటేషన్ చేస్తున్నా. ఈ పెయిన్స్ రిలీవ్ చేసేది చాలా ఆశ్చర్యంగా కూర్చున్న సెకండ్కి హెవీ ఎనర్జీస్ పాస్ అవుతున్నాయండి. సో అప్పుడు నాకు అనిపించింది, ఎస్ దిస్ ఈజ్ కరెక్ట్. ఊరికే ఎవ్వరు ఏది చెప్పరండి, మనం ప్రాక్టికల్స్గా తెలుసుకోవాలి. ఇప్పుడండి అబ్బో ఈవిడంట వాళ్ళ ఆయన కూర్చున్న ప్లేస్లోనంట కూర్చోగానే పెయిన్స్ తగ్గిపోయినాయి అంట అని అనిపించే మనసులో అనిపించవచ్చు, అవేవి మనం రిసీవ్ చేసుకోవాలి. కానీ అనుభవమే జ్ఞానము, దీనికి మించిన జ్ఞానము ఏ గురువు ఎవ్వరూ కూడా ఏది ఇవ్వలేరండి. అనుభవానికి మించింది ప్రతిదీ క్వశ్చన్ మార్కే.
ఓ బాబా చెప్పారా, మా బ్రహ్మం గారు చెప్పారా, పత్రి సార్ చెప్తున్నారా, ఇలానే ఉంటుంది. కానీ మనం అనుభవిస్తాం చూడండి, నిప్పు కాలుతుందంట అని వీళ్ళెంతమంది చెప్పినా కూడా క్వశ్చన్ మార్కే. ఏలు పెడితే ఎస్, నిప్పు కాలుతుంది, మన అనుభవము. సో ఫ్రెండ్స్, ప్రతిదీ కూడా ఎరుకతో జీవించడానికి ప్రయత్నిస్తే న్యూ ఎనర్జీ అనేది ఆటోమేటిక్గా మనం వెళ్ళిపోతామండి, అది మనలో ఎంటర్ అవుద్ది. కాకపోతే పాత భావాలు, పాత ఆలోచనలు మనం కూరుకుపోయిన దగ్గర నుండి ఇప్పుడు మన స్థితి ఏంటో మనం మాట్లాడుతుంటే, మనం చేస్తుంటే, మనం చూస్తుంటే, మనం వింటుంటే అసలు మనకి ఏం జరుగుతుంది, మన చుట్టూ ఏమైనా కాంతి వస్తుంది, ఇవన్నీ మనకి మనం తెలుసుకోలేకపోతే ఎవరో ఏదో చెప్పారు అవే కరెక్టు అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతే మనకి ఒక పరాన్న జీవికి తేడా ఉండదండి. ఎంతో విలువైనది మనం కోల్పోతాము. మనకి మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలండి, ఎలా తెలుసుకోవాలండి అని అంటే కనుక మనము మాట్లాడినాక ఎలా ఉంటుంది, ఎదుటి వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక్కడ ఇలా అలా అని, అవన్నీ మనము బేరీజ్ వేసుకోవాలండి. ఇద్దరు దేవుళ్ళు కనపడంగానే 4 మెసేజ్లు రాగానే ఏదో అయిపోయింది, మేము ఎక్కడో స్థాయిలో స్థితిలో ఉన్నామనుకోవటము ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు. కానీ మనకి మనము అసలు మనమేంటి, మన చుట్టూ ఏంటి, మన వల్ల ఏంటి, మన లోపలేంటి, మనతో ఏంటి అనేది మనం తెలుసుకోవటానికి మించిన గొప్ప స్థితి స్థాయి ఇంకొకటి లేనే లేదు మాస్టర్స్. మరి నాకు అలానే అనిపిస్తూ ఉంటుందండి. మరి మీకండి, మీరు అనొచ్చు మరి మీరు అలానా అంటే మేబీ అండి, 100% కాకపోయినా నా ప్రయత్నం అదే. నేను తెలుసుకోవటానికి చాలా ప్రయత్నం చేస్తున్నాను. ఆ ప్రయత్నంలో, ఆ పయనంలో మీ అందరి ఆశీర్వాదాలు నాకు ఎంతో సహకరిస్తున్నాయండి. మీకు సదా నేను శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సంకల్పాన్ని ఇందులోకి చేర్చలేదన్న విషయం గమనించారా? గీత గీసేటప్పుడు కానీ, మన దివ్య వాంఛను దానికి జోడించేటప్పుడు కానీ సంకల్పించాలని చెప్పుకోలేదు. అలా చెప్పుకోకపోవడానికి కారణం ఉన్నది. మనం గీసిన గీత సృష్టిగా ప్రకటన అవ్వటం మొదలు పెడుతుంది. దివ్య వాంఛ దానికి ఇంధనాన్ని అందిస్తుంది. అలలు వెలువడితే నూతన సృష్టికర్త నుంచి వెలువడే ప్రేమ ప్రకంపనల అలలు మన న్యూ ఎనర్జీ ఇంటిని, దాని చుట్టూ ఉన్న పిట్టగోడను దాటుకుని పోతున్నాయి. మన చుట్టూ ఉన్న మనుషుల్లోకి, ఊరిలోకి, మన సృష్టించిన భూమిలోకి ఆ ప్రేమ ప్రకంపన వ్యాపిస్తోంది. లెక్కలేనన్ని ప్రేమ ప్రకంపనలు వెలువడుతూనే ఉన్నాయి. ఆ ప్రకంపనలు ఏం చెయ్యాలో వాటికి మనం చెప్పనవసరం లేదు. అవి మనలో నుంచే వచ్చాయి కదా. చూసారా మాస్టర్? మరి పేరాకు అర్థం ముందు మనం చెప్పుకున్నదేనేమో కదండి. ఈ ప్రకంపనలు బయటికి వెళ్లే కొద్దీ మన లోపలే కాదు, మన వెలుపల కూడా వస్తువుల విషయాల ప్రకంపనలు మార్చేస్తాయి. అంటే ఇక్కడ వస్తువుల ప్రకంపనలు మార్చేస్తాయి అంటే పత్రిసారి ఒక సందర్భంలో చెప్పారు, ఇప్పుడు పిరమిడ్స్ కట్టేసి వదిలేస్తున్నాం, పిరమిడ్ కట్టేస్తే చాలు అనుకుంటున్నాం. ఆయన ఒకటే చెప్పారు, ఒక వస్తువు విలువ 5%. ఆ వస్తువుని ఎప్పుడైతే మనం వినియోగిస్తామో 95% ఎనర్జీ దానికి యాడ్ అవుతుంది అంటున్నారు. సో పిరమిడ్ లో ఎంత ధ్యానం చేస్తే అంత శక్తి ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇప్పుడు గ్యాస్ వెలిగించామండి, సిమ్ మీద పెడితే సిమ్, మధ్యలో మిడిల్ అయితే మిడిల్, హై మీద పెడితే హై ఎలా వస్తుందో వినియోగించే విధానాలను బట్టి కూడా ప్రతిదీ అంతే మాస్టర్. ఇది చాలా బాగుందండి. ఇక్కడ ఈ పారాగ్రాఫిక్ నాలెడ్జ్ అంతా కూడా ఇది అవసరమైంది కూడా. సో అండి, విషయాల ప్రకంపనలు మార్చేస్తాయి. ఈ ప్రకంపనలు మన నుంచి వెలువడి ఇతరులను తాకుతాయి, భూమిని తాకుతాయి, ఆకాశాన్ని, నీళ్ళని తాకుతాయి, మానవ చైతన్యాన్ని తాకుతాయి. ప్రేమ తరంగాలకు సంకల్పంతో పని లేదు. ఆధ్యాత్మికమైన బ్యాలెన్స్ ఎప్పుడో ఉన్నది. భూమికి నూతన ఆధ్యాత్మిక బ్యాలెన్స్ అంటే 4 బ్యాలెన్స్ ఉంది. వాటిని సంకల్పించాల్సిన అవసరం లేదు, వాటిల్లోనే బ్యాలెన్స్ ఉన్నది. అవి పంచభూతాలను కానీ, ఇతర ప్రకంపనలు కానీ, చైతన్యాన్ని కానీ తాకినప్పుడు బ్యాలెన్స్ తో ఉన్న 4 యొక్క ప్రేమ ప్రకంపన అన్ని ఎనర్జీలను బ్యాలెన్స్ చేసి పునర్యవనాన్ని కలిగిస్తుంది. అయితే దీన్ని అందుకుంటున్న ఎనర్జీ దీనికి ఎలా ప్రతిస్పందిస్తుందో, మరి మన దివ్యత్వంలో నుంచి వచ్చే ఎనర్జీ సంపూర్ణమైనది. దానికి మనం అజెండాను కానీ, దశా నిర్దేశాన్ని కానీ జోడించాల్సిన పని లేదు. మనలో నుంచి స్వచ్ఛంగా అది వెలువడుతుంది.
దానిని మనం యథాతథంగా స్వీకరించాలి. పరిపక్వ పరిపూర్ణత స్థితిలో ఉన్న మన నుంచి అది వెలువడుతుంది. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం జరుగుతుంది. బయటకు పంపినప్పుడు వేరే విధంగా జరుగుతుంది. అలలు బయటకు వెళుతూ మన చుట్టూ ఉన్న అన్నిటి మీద ప్రభావం చూపుతూ వాటి నుంచి మన దగ్గరికి ప్రతిబింబ అలలు రావటం కూడా జరుగుతుంది. ఆ తిరిగొచ్చే ఎనర్జీ సరియైన విధంగా వస్తుంది. ఈ ప్రేమ ప్రకంపనల అలలు మన దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు రన్నర్లతో కలిసి వస్తాయి. ఈ అలలు సరియైన విధంగా పనిచేస్తాయి అని రన్నర్లు భరోసా ఇస్తారు. ఎనర్జీల మధ్యవర్తులు ఈ రన్నర్లు అలలు ప్రతిబింబించి రన్నర్లతో కలిసి తిరిగి వచ్చినప్పుడు అవి మనకు అవసరమైన వాటన్నిటిని సరియైన సమయంలో సరియైన విధంగా పట్టుకొస్తాయి. ఎన్నడూ లేని విధంగా అప్పుడు మన తలుపును ఎవరో గట్టిగా కొట్టినట్లు వినపడుతుంది. మనం న్యూ ఎనర్జీలోకి వెళ్లే కొద్దీ మన గుమ్మం మీద తడుతున్న చప్పుళ్లు వినపడతాయి. కొందరు భయపడి దాక్కుంటారు. ధైర్యం ఉన్న వాళ్ళు తలుపు తీస్తారు. తామేమి కనపడుతుందని ఆశిస్తారు. అది కనబడకపోవటంతో ఆ కనపడుతుంది దాన్ని పట్టించుకోరు. ధనామని తలుపు వేసేస్తారు. తాము సబబనుకున్న దాన్ని స్పిరిట్ ఇస్తుందని ఎదురు చూస్తారు. అందుకే చెప్తాడు టోబియాస్, ఫలానాదే రావాలి అని అనుకుని కూర్చోకుండా ఏది వస్తే దాన్ని ఆనందంగా స్వీకరించమంటాడు. ఆ వచ్చేది మనకు సరి అయినదే వస్తుంది. మన గుమ్మంలోకి వచ్చేది ఎవరో కాదు, ఆవలి వైపు వాళ్ళు. టోబియాస్ మీటింగ్ కు భౌతిక శరీరాలతో కాకుండా ఆత్మలుగా చైతన్య స్థాయిలో వచ్చిన వారు తాము ఎందుకు వస్తున్నారో వాళ్ళకే తెలియకుండా వస్తున్నారు. మనం ఎవరేమో తెలియకుండా వస్తున్నారు. భయము, బిడియము, గందరగోళం వాళ్ళ ముఖాల్లో కనపడుతుంటుంది. ఏది తమను ఇక్కడి దాకా తీసుకొచ్చిందో తెలియకుండా వస్తారు. మన వెంట ఉన్న రన్నర్లు, వాళ్ళ వెంట ఉన్న రన్నర్లు వాళ్ళు ఇక్కడికి తీసుకువస్తారంటే మీటింగ్కి వచ్చారు కదా, ఆలోచన సంకల్పం బయలుదేరుతుంది అన్నమాట. ఇది ఈ రకంగా రన్నర్ల ద్వారా పనిచేస్తుందన్నమాట. సో మాస్టర్స్ ఇక్కడ ఒక పాయింట్ చూద్దామండి. ఏది వస్తే అది స్వీకరించమంటున్నారు టోబియాస్. ఇది కావాలి అది కావాలి అనుకోవద్దు అంటున్నారు. పత్రిసరు ఎప్పుడైనా సరే నా థర్డ్ ఐ ఓపెన్ అవ్వాలి, నా కుండలిని యాక్టివేషన్ అవ్వాలి, నా కష్టాలు పోవాలి, నా దరిద్రం పోవాలి, నా అలాగే ఎప్పుడన్నా అనుకుని ధ్యానం చేయమన్నారండి. ఆయన ఎప్పటి నుండో, ఇప్పుడు నేను వచ్చి 12 years అయింది. నేను పత్రిసర్ స్పీచెస్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటాను. నాకు ఇంతవరకు ఎక్కడా కనిపించలే. నీ తలనొప్పి నువ్వు పోగొట్టుకో, ధ్యానం చేయన్నారు. అంటే ధ్యానం చేస్తే ఆటోమేటిక్గా తలనొప్పి పోయే తీరుతుందండి. మన అనుభవాల్లో ఎందుకు అది అవ్వట్లేదు? ఎంతో మంది అనుభవిస్తున్నాం కదా. సో మాస్టర్స్, మనము కేవలం నమ్మకం విశ్వాసంతో, అంటే మన మీదండి, బయట వాళ్ళ మీద కాదు, మన మీద మన నమ్మకం విశ్వాసం పెట్టి నేనేదైనా సాధించి తీరాను అన్న ఒక చక్కటి భావనతో మనం ఉన్నప్పుడు, మన శ్వాసను మనం గమనించినప్పుడు కుండలిని యాక్టివేషన్ ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. సహస్రారం ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోతుంది. బ్రహ్మర్షి అవ్వాలో, మహర్షి అవ్వాలో, రాజర్షి అవ్వాలో, ఏమవ్వాలో అయిపోతామండి. అట్లనే థర్డ్ ఐ ఓపెన్ అవ్వాలంటే థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. ప్రతి ఒక్కరూ థర్డ్ ఐ మాస్టరేనండి. ఏంటి వాడికి పుస్తకాలు ఆడియోస్ చేసి బాగా ప్రకోపిస్తుందా అంటున్నారా? తరచి చూడండి, తరచుకొని చూడండి, తరచి వెళ్ళండి, మీకే అర్థమవుతుంది. ఎవ్రీవన్, ప్రతి ఒక్కరూ థర్డ్ ఐ మాస్టర్సే. ధ్యానం కాదు, భౌతికం కాదు, అందరూ థర్డ్ ఐ మాస్టర్సే. చూడండి, ఒక్కొక్కసారి ఫోన్లో మాట్లాడుతుంటే నువ్వేం చీర కట్టుకున్నావు, రెడ్డా, ఎందుకు నువ్వు అదే చీర కట్టుకున్నావు అనిపిస్తుంది అంటారు. అలానే నువ్వు ఈరోజు వస్తావని నాకు తప్పకుండా తెలుసు అంటాము. నువ్వు వచ్చినట్టుగా నాకు ఎందుకు అట్లా భావన కలిగిందంట. ఆ భావనే విజన్. అక్కడెక్కడో అంతరంతరాలలో విజన్ చేస్తాం. అది థర్డ్ ఐలో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి మాస్టర్స్. ఒక్కసారి యోచన చేయండి. మన 2 కళ్ళకి అదృశ్యం కనిపించదు, మనం ఆ 2 కనుబొమ్మల మధ్య అదృశ్యం కనిపించదు, కానీ ఎక్కడో అదృశ్యం కనిపిస్తుంది. అంటే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, నేనేదో పిస్తానని కాదు. నా ఫాదర్ 2-3 days నుండి ఈ టైంలో ఎవరు అక్కడ లాక్ అయిపోయి ఉన్నాము. అమ్మకి లాక్ అయ్యారు, ఆయన తెనాల్లో లాక్ అయ్యారు. సో కార్ వేసుకొని నేను వస్తారు అని అనిపిస్తుంది. ఇది 6th సెన్స్. కానీ ఆ విజన్ నాకు వచ్చిందండి, కానీ నా 2 కనుబొమ్మల మధ్య నాకు కనిపించలేదు.
మరి నా 2 కళ్ళకి కనిపించలేదు, కానీ ఎక్కడో లీలగా ఆ దృశ్యం నాకు క్రియేట్ అయింది, కనిపించింది. ఇదే నేను ఇంట్లో అంటే అన్నారు, నువ్వు అలా అనుకున్నావు కాబట్టి ఆయన అలా వచ్చారన్నారు. కాదండి, మనము ధ్యానం చేసిన, ఆధ్యాత్మికలో ఉన్నా లేకపోయినా ప్రతి మనిషి, ఆత్మస్వరూపమైన ప్రతి మనిషి దైవమే అయినప్పుడు దైవ శక్తులు ప్రతి ఒక్కరిలో ఉంటాయి. ప్రతి భాగంలోనూ, ప్రతి విషయాల్లోనూ ఏదో ఒకటి ప్రస్ఫుటంగా కనిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు ధ్యానం చేస్తే 50 ఏళ్ళ వాళ్ళు కూడా 30 లాగా అనిపిస్తూ ఉంటారంటారు. ఏ ధ్యానం చేయకుండా, ఏ పూజలు పునస్కారాలు చేయకుండా ఉన్న వాళ్ళు కూడా అలా ఎందుకు కనిపించకుండా లేరండి? ఎంతో మంది ఉన్నారు. దీనివల్ల ఇదే అని అనుకోవటం కూడా చాలా తప్పు మాస్టర్. ఏ ధ్యానమో చేయకుండా, ఏ పూజలు పునస్కారాలు, ఏ దైవంతో సంబంధం లేకుండా అద్భుతాలు చెప్తున్న వాళ్ళు ఉన్నారు, అద్భుతాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మరి అది ఎలాగా? ఇది చేస్తేనే ఇది వస్తుంది, అది చేస్తేనే ఇది వస్తుంది. ఇలాంటిది కూడా మనము వేరియేషన్స్ చూసుకోవాలి. న్యూ ఎనర్జీ అంటే ఇలాగా ఆధారపడిపోవటం. పత్రి గారు వస్తే ఆయన షేక్ హ్యాండ్ ఇస్తే నాకు ఏదో వచ్చేస్తుంది, అది ఒక ఆధారమేనండి. ఆయన పక్కనే ఉండి ఆయన పక్కనే తిరిగితే నాకు ఏదో వచ్చేస్తుంది, అది కూడా ఒక ఆధారమే. ఎప్పుడు ఎవరి దగ్గర నుండో రావాలి, ఎవరి దగ్గర నుండో కావాలి అనుకుంటూ కాలాన్ని, ఈ ఆయుష్ని గడిపేసుకుంటూ వెళ్తే మరి మనమనేది మనం ఎప్పటికి తెలుసుకుంటాము? మన శక్తి ఎప్పుడు మనకు తెలుస్తుంది? ఒక్క క్షణము ఎందుకు యోచన చేయలేకపోతున్నాము? ఎందుకు పరిగెడుతున్నాము? దేనికి పరిగెడుతున్నాము? ఏం తెలుసుకున్నాము? ఏం సాధించాము? ఏం శోధించాము? ఏం సిద్ధింప చేసుకున్నాము?